గోరటి వెంకన్న గారి పాటలు చాలా అద్భుతం. చాలా పాడారు కదా మీరు. గోరటి వెంకన్న గారి పాటలు చాలా బాగుంటాయి, చాలా అద్భుతం. ఇప్పుడు నా పల్లె అందాలు చూసితే కనువిందురో, నా తెలంగాణ అందాలే చూసితే కనువిందురో, ఎతువంపులతో నా డొంకా దారులు చూడు, ఏ పూగ పెరిగేటి యాపలు ఈదులు చూడు, ఓ అల్లుకున్న అడవి తీగల దొండ పదలురో, నా పల్లె అందాలే చూసితే కనువిందురా, నా తెలంగాణ అందాలే చూసితే కనువిందురా, బోనం పటువలకు పసుపు బట్లు పెట్టుకొని, బోనం పటువలకు పసుపు బట్లు పెట్టుకొని, జోరుగా సిగము ఏ సోరాడోళ్ళ తీరు, రేల పూత కొమ్మలు సిరిమాన మొలుకుతున్నాయో, నా పల్లె అందాలే. మిమ్మల్ని ఇలా కట్టేసి కూర్చోబెట్టినట్టుంది, నించుంటే ఇంకా హ్యాపీగా పాడతారేమో. మాకేందంటే అట్లాంటి పదాలు అంత ఫోర్స్గా పాడుతున్నప్పుడు బాగా పాడాలన్నాడు, అట్లాంటప్పుడు కొంచెం మూమెంట్ ఉండాలి. నేనన్న ఇట్లా మా గోరేటి వెంకన్న అయితే అసలు లేస్తాడు ఇక. అంతే. అదే నల్గొండ అంటే సుద్దాల అశోక్ తేజ, ఆయన ఇంపాక్ట్ జిల్లా పైన, ఆ జిల్లా పరిస్థితుల ఇంపాక్ట్ ఆయన పైన ఖచ్చితంగా కనబడుతుంది. అయితే నాకు పక్కా ఉంటుంది అది. సుద్దాల హనుమంత్ గారు ఆ రోజుల్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి తన కంచు కంఠంతో తన విప్లవ పందాలో గల్లం విప్పి వెయ్యర వెయ్యి అన్న అశోక్ అన్న పాడతారు. అట్లాంటి పాట అంటే బండి యాదగిరికి మొదలుకొని సుద్దాల హనుమంతు మొదలుకొని తొలి దశలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వాళ్ళు తొలితరం రచయిత గాయకులు వాళ్ళు. ఆ తర్వాత తరంలో వచ్చినటువంటి గద్దరన్న చాలా అద్భుతమైనటువంటి వేలాది మంది నాలాంటి గాయకులను తయారు చేశాడు. గద్దరన్న పాటలు వేల మంది ఉన్నారు, తెలంగాణ ప్రజలు వేల మంది గాయకులు కావాలనుకున్నారు. ఒక్కొక్కరు స్టైల్లో ఒక్కొక్కరు అయినరు, అందరు విన్నారు, పాడితే ఒక్కొక్కరి గొంతు ఒక్కొక్క తీరుగు వచ్చింది. నల్గొండ బిడ్డగా నాకు ఇట్లా వచ్చింది, అర్థమైందా? నేను ఫస్ట్ గదరన్న వినడం, తర్వాత విమలక సాంగ్స్ వినడం, తర్వాత సుద్దాల అశోక్ తేజ్ అన్న ప్రమేయం, ఇంకా సుద్దాల అశోక్ తేజ్ అన్న ప్రభావం నా మీద మామూలుగా కాదు. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ 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 నేలమ్మ, సాలెటి వానకే తొల్లింతాను సాలు సాలుకు నీవు బాళెంత, గాలినే ఉయ్యాళగా నీళ్ళని చనుపాలుగా, పక్కల మొక్కల రెక్కల్లాను చక్కంగా మోసేవు మొక్కల్లా, పరువమొచ్చి సేను వంగే పైరు కాపు మాను పొంగే, పంట బిడ్డను బండి మీదికెత్తినాక పగిలిపోతుందమ్మా నీ కన్నా కడుపు, ఇంకా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ 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 నేలమ్మ, తల్లి నువ్వు నవ్వితే మాగాని, తల్లి నువ్వు నవ్వితే మాగాని, ఎద తలుపు తీసావంటే సింగరేని, తనువునే తవి తీసిన మనసునే తొలి చేసిన, పొట్ట తిప్పలకు బిడ్డలు నీ పొట్టల్లో పడుతున్న తిప్పలు, ఏ రోజుకు ఆ రోజు తీరే నూరెళ్ళ ఆయుష్ కోరి, కడుపుల్లా తిరిగట్టి కొడుకులాకై తిరుగుతున్నావమ్మ సూర్యుని చుట్టూ. ఇది అశోక్ అన్న రాసింది. అద్భుతం. అశోక్ అన్న రాసిన ఈ పాటను వేసుకొని నేను కోమటిరెడ్డితో పనిచేస్తున్నప్పుడు ఏ టీచర్ రిటైర్మెంట్ ఫంక్షన్ కాగానే మా ఎమ్మెల్యే గారు వచ్చి అదే ఆయన పాడు అంటుండేది, ఇంకన్నా అట్లా వస్తుండే పాడుతుండేది. ఎక్కడ జనం చప్పట్లు ఆ రోజుల్లో, సోషల్ మీడియా కోమటిరెడ్డి అట్లా పాడడము. గోరటెంకన్న సాంగ్స్ వచ్చినాయంటే పల్లెక నీరు పెడుతుందో కనిపించిన కుట్రలా అప్పుడు, తర్వాత చీకటి సూర్యులు అనే ఒక పాట ఉంటుంది, సినిమా వచ్చి ఉండే, అంటే ఏది వస్తే అది అట్లా 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 నేను పట్టేసుకునేది. క్యాసెట్ కొనుక్కునేది నేను, కొనుక్కొని అంటే అందులో కార్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు కాకుండా అన్ని విప్లవ పంద పాటలే ఉంటుండేది. వీళ్ళంతా టార్గెట్, ఇవంతా కొంచెం గవర్నమెంట్, ఇదంతా నక్సలైట్ల పాటలు వినొద్దని వీళ్ళు అనేది, కానీ నేను అది ఆన్ చేయకుండా అసలు డ్రైవింగే చేయకపోయేది. అంటే ఒక పక్క నేను అది నాకు ఒక గ్రంథాలయం లాంటిది, నేను నేర్చుకోవాలి కదా, అంతే కదా. ఇప్పుడు నేనేంటంటే నేను నేర్చుకోవాలి, నాకు సైడ్ అన్నట్టు అది, నేను సింగర్గా నేర్చుకోవాలి, మళ్ళీ వేదికల మీద అక్కడ పాడాలి, తర్వాత డ్రైవింగ్ బ్రతకడం కోసం డ్రైవింగ్ నేర్చుకోవాలి. అంటే నా జీవితం అంతా కష్టాలతో వచ్చినా కానీ ఇష్టంగా వచ్చాను నేను, ఎప్పుడూ నేను బాధపడలేదు. ఎప్పుడూ తగ్గి ఉండేవాడికి ఎందుకు వస్తాయి తల్లి కష్టాలు, నేను గొప్ప అనుకునేవాడికి అన్ని కష్టాలు వస్తాయి. కానీ సంగీతం నేర్చుకోలేదు కదా మీరు? నేను సంగీతం ఏం నేర్చుకోలేదు. నేను చెప్పాను కదా, తెలంగాణలో
తమ్ముళ్ళు రచయితలు విత్ ట్యూన్ అనుకోనే రాస్తారు వాళ్ళకి ఏం సంగీతం వస్తుంది వాళ్ళే పాడేస్తారు ఒకటి రాసిన వాళ్ళే కూడా వాళ్ళు నాకు చెప్పి వాళ్ళు పాడితేనే కదా నా స్టైల్లో పాడితే ఎట్లయితుంది సంగీతం నాకేం రాదు నేను ఒక రోజు కూడా క్లాస్కి పోను నేను విని నేర్చుకొని వచ్చిందే అనుకరణ ఇంకా నేను సాధన ఇంట్రెస్ట్ ఉంటే మనస్ఫూర్తిగా పట్టుదల ఉంటే కానిది లేదు అనేది ఒకటి నిరంతరం మరింతగా ఉదయిస్తూ ముందుకు పోవాలంటే పాట కోసం పరితపించే ఒక తపస్సులో నువ్వు ముందుకు సాగాలి పాటలు స్వరమే కాదు అంటే మాట్లాడుతూ వచ్చింది ఇది మీరు కంటిన్యూస్ గా ఎన్ని పాటలు పాడగలరండి ఇప్పుడు ఒక అర్ధ గంటలో టక పాడేశారు కదా అలాగా అంటే స్టేజ్ నేర్పిన పాఠమా ఇది స్టేజ్ మీద పాడి అట్లాగా నేను స్టేజ్ చాలా తక్కువ వెళ్తామా స్టేజ్ నేను వెళ్ళను అంటే ఇది వరకు 90s అట్లా 90s అంటే 90s కాదు 95 అట్లా 95 నుంచి 2009 వరకు ఆ ఉమ్మడి జిల్లాలో ఎక్కడ ప్రోగ్రామ్ అయినా కూడా కాంగ్రెస్ పార్టీ సభల్లో నన్ను తీసుకెళ్లడం గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కూడా మా జిల్లాకు రావడం రాజశేఖర రెడ్డి గారు ముందర కూడా వినిపించేటువంటి అవకాశం ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కోసం 100 సంవత్సరాల హిస్టరీ నేను పాడడం అట్లా ప్రతి సందర్భంలో ప్రతి పాటను పాడి వేదికలు అట్లా వచ్చాయి కానీ అంటే వేదిక మీద ఆ రోజుల్లో కూడా 50,000 మంది 1,00,000 మంది ఉన్నా కూడా వేదిక మీద నేను ఉండి ఆపే అంత ఉండేది ఏదో ఈ కోరస్ ఒక 4-5 డప్పులు పిల్లలు పెట్టుకొని అప్పుడు కూడా అసలు ఏ పోరాటాలకిల్లా పోదాము నలాగొండకో వస్తావా సెల్లెలో ఇంత ఫోర్సు అరుపులతో పాడుతున్న జనం అంతా చప్పట్లు విజిల్లు అట్లా ఏముంటుంది అట్లా చేస్తుండేది తర్వాత క్రమంలో నేను రికార్డెడ్గా కొంచెం ఎక్కువ సాధనతో రికార్డింగ్స్ వచ్చేయడం ఇప్పుడు ఫుల్ రికార్డింగ్లనే పాడేస్తాను నేను అంటే బయట పాడితే కొంచెం అంటే అంత వేదికలు కూడా ఉండవు నేను కూడా బయటకు ఎక్కువ వెళ్ళాను నేను అంటే వాయిస్ కూడా డ్యామేజ్ అడుగుతున్నది ఎట్లా అంటే ఎవరైనా సరే అలా కంటిన్యూస్ గా టక 10 పాటలు పాడేలేరు కానీ మీరు అలా కాదు చెక్మని ఫాస్ట్ గా లిరిక్స్ తో సహా అందుకోగలుగుతారు అంటే గుర్తుంటాయి అమ్మా నాకు అన్ని గుర్తుంటాయి నేను పాడిన పాటలే కదా నాకు అన్ని గుర్తుంటాయి మీరు ఫటాఫట్ అడిగితే నేను 100 సాంగ్స్ పాడి వినిపిస్తాను టక